హలో ఫ్రెండ్స్, నమస్తే. కొత్త రేషన్ కార్డు కావాలా? ఇలా చేయండి, 10 రోజులు మీ ఇంటికి వచ్చేస్తుంది. పేద మధ్యతరగతి ప్రజలు ఏవైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఫలాలు పొందాలంటే ఇప్పటివరకు కొల్లబద్ద రేషన్ కార్డు. అందుకే ప్రతి సామాన్య కుటుంబం రేషన్ కార్డు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు. అయితే ఇలా చేస్తే మీరు 10 రోజులు మీ ఇంటికి రేషన్ కార్డు వస్తుంది. అయితే ప్రతి నెల తీసుకునే రేషన్ కంటే ప్రభుత్వం నుంచి ఇతర సంక్షేమ పథకాలకు ప్రభుత్వాలు రేషన్ కార్డు తప్పనిసరి నిబంధన పెట్టడంతో ఆ కార్డుకి ఎక్కువ డిమాండ్ ఉంది. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు వస్తాయని ప్రజలు ఎదురు చూసినా ఫలితం దక్కలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కొత్త రేషన్ కార్డుల జారీకి మంత్రిమండలి ఇటీవల ఆమోదం తెలపడంతో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న జనాల్లో మళ్ళీ ఆశలు చిగురించాయి. అయితే ఈ రేషన్ కార్డు కోసం ఏం చేయాలి, ఎలా పొందాలనే అనుమానాలు చాలామందికి ఉండొచ్చు. జనవరి 26వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. ఈ క్రమంలో కొత్త కార్డులు పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తులను స్వీకరించారు. ఈ దరఖాస్తును రేషన్ కార్డు లేని వారు తమ వివరాలు పొందుపరిచారు. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు పరిశీలించిన ప్రభుత్వం అర్హులను గుర్తించినట్లు తెలుస్తుంది. వీరికి కొత్త రేషన్ కార్డు జనవరి 26న అందించనుంది. అదేవిధంగా ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకునే అర్హులు సైతం దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించనుంది. ఈ నెల 15వ తేదీ నుంచి వారం రోజుల పాటు దరఖాస్తులను స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వీరిలో అర్హులను గుర్తించి కొత్త రేషన్ కార్డును జారీ చేయనుంది. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు సమర్పిస్తే ఈ నెలలోని కొత్త కార్డులు ఇంటికి రానున్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డుతో లింక్ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం ఇక నుంచి ఆ విధానం మార్పులు తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అర్హులను ప్రభుత్వ పథకాలకు ఎంపిక చేయాలనే ప్రణాళికను రూపొందించినట్లు సమాచారం. రేషన్ కార్డుతో ప్రభుత్వ పథకాలు ముడిపెట్టడం ద్వారా అనర్హులు సైతం రేషన్ కార్డులు పొందడంతో ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.